ఇప్పటికే స్మార్ట్ సిటీల జాబితాలో చేరిన కరీంనగర్ టాప్ 20లో చోటు దక్కించుకునేందుకు పనులు ప్రారంభించింది. 90 రోజుల పాటు నగరంలోని పౌరుల నుంచి అభిప్రాయాలు సేకరించి డిపిఆర్ తయారు చేస్తారు. స్మార్ట్ నగరంగా ఎంపిక కావాలంటే ప్రజా అభిప్రాయమే కీలకం కావడంతో ఈ కార్యక్రమంపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. స్మార్ట్ సిటీల రేసులో ఉన్న కరీంనగర్ మొదటి జాబితాలోని చోటు దక్కించుకునేందుకు సిద్ధమైంది. స్మార్ట్ కోసం ఆయా నగరపాలక సంస్థలు సమర్పించే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కీలకం కానుంది. దీంతో జిల్లా నేతలు, అధికారులు డిపిఆర్ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. స్మార్ట్ సిటీ కోసం విద్యార్థులు రూపొందించిన లోగోను ఎంపీ వినోద్ విడుదల చేశారు. కరీంనగర్లోని 50 డివిజన్లలో విడతల వారీగా ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టి ప్రజలు ఇచ్చే సలహాలు, సూచనలతో నివేదిక రూపొందించనున్నారు. డిపిఆర్ తయారీకి ప్రజలు సహకరించాలన్నారు ఎంపీ వినోద్ కుమార్. స్మార్ట్ సిటీ వల్ల ఎలాంటి ప్రయోజనాలుంటాయి, ఏమేం చేయాల్సి ఉంటుందనే విషయాల్ని ప్రజలకు వివరించారు కమిషనర్ కృష్ణ భాస్కర్. మనం నగరంలో ప్రతి వాడ, ప్రతి ఇంటిని మనం తలుపు తట్టి లేపాలి. ఈ 100 రోజుల పట కార్పొరేటర్ మిత్రులు అందరూ కూడా ఒక ఉద్యమం లాగా ఈ స్మార్ట్ సిటీ ఛాలెంజ్ ప్రోగ్రామ్ లో మనం పాల్గొని మరి 20 నగరాలని మరి ఈ సంవత్సరం ఎంపిక అయ్యేదాంట్లో పట మనం గెలిస్తే మన స్మార్ట్ సిటీ స్టేటస్ వస్తుంది. స్మార్ట్ సిటీస్ ఈజ్ నాట్ అ డెవలప్మెంట్ స్కీమ్, ఇట్ ఈస్ అ లైట్ హౌస్ స్కీమ్. ఒక లైట్ హౌస్ అది. లైట్ హౌస్ అంటే ఏంటి? మీకు ఓడలు ఎక్కడ వెళ్ళాలో ఇట్ గివ్స్ యూ డైరెక్షన్. సముద్రమైన ఓడలకి ఎక్కడ వెళ్ళాలో తెలుస్తుంది. స్మార్ట్ సిటీ అనేది మొత్తం నగరానికి ఒక లైట్ హౌస్ స్కీమ్ తయారు చేసుకోవాలి. అయితే నగరంలో ఒక ఏరియా చూస్ చేసుకుని దానిని ద బెస్ట్ స్టాండర్డ్స్ పాసిబుల్ విత్ ఇన్ ద కన్స్ట్రెయింట్స్ ఆఫ్ గవర్నమెంట్ ఇండియాస్ బడ్జెట్. డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లో ప్రజాభిప్రాయాలతో సిద్ధం చేసిన నివేదికలకే కేంద్రం అధిక ప్రాధాన్యం ఇస్తుంది. ఈ విషయంలో పూణే, ఇండోర్ నగరాలు ముందంజలో ఉన్నాయి. ప్రస్తుతం ఇండోర్ కలెక్టర్ గా ఉన్న నరహరి స్వస్థలం కరీంనగర్ జిల్లానే కావడంతో ఇటీవలే కరీంనగర్ నేతలు, అధికారులు అక్కడికి వెళ్లారు. అక్కడి కలెక్టర్ అడిగి కరీంనగర్ రిపోర్ట్ తయారీ కోసం సలహాలు, సూచనలు స్వీకరించారు. కరీంనగర్ లోనూ ఇదే విధానంలో డిపిఆర్ సిద్ధం చేయాలని స్థానిక అధికారులు, పాలకులు నిర్ణయించారు. టౌన్ సిటీ మధ్యలో మన కరీంనగర్ ఉంది. సో ఇది హైదరాబాద్ స్థాయి మెట్రోకి చేరాలంటే అది కూడా అన్ని రకాలుగా సౌకర్యాలు స్మార్ట్ సిటీలో అంటే చాలా రకాలుగా సౌకర్యాలు ఉంటాయి. అది రావాలంటే మనం చిన్న చిన్న మార్పులు చేస్తే వర్తించదు. పెద్ద స్థాయిలో విప్లవ్ లాగా ఇప్పుడు మున్సిపల్ కమిషనర్ గారు చెప్పారు, ఒక సిటీని మొత్తం అంటే ఇది తీసేసి కొత్తగా పెట్టారు. అది మనం ఈ స్థాయిలో చేయకపోతే కూడా మన మైండ్ సెట్ లో అట్లాంటివి విప్లవ్ జరగాలి. ప్రజాభిప్రాయ సేకరణ కోసం దశల వారీ ప్రణాళికలను అధికారులు సిద్ధం చేశారు. మొదటి దశలో వ్యాపారులు, విద్యార్థులు, డాక్టర్లు, న్యాయవాదులతో సమావేశాలు నిర్వహించి సలహాలు, సూచనలు, అభిప్రాయాలు తీసుకోవాలని నిర్ణయించారు. రెండో దశలో నగరంలోని వివిధ సంఘాలు, సంస్థలు, ఎన్జిఓల నుంచి సూచనలు స్వీకరించనున్నారు. సోషల్ మీడియా ద్వారా కూడా ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు.